దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. చెప్పేటటువంటి మాటలు చాలా విలువైనటువంటి కనుక మీరు కూడా విలువైనటువంటి సమయాన్ని, నేను అనుకున్నాను వర్షం పడుతుందంటే ఏమొస్తారో ప్రార్థనకనని, కానీ వర్షం పడుతున్నా గొడుగులు పట్టుకొని తడుచుకుంటూ మీరు వచ్చారు అంటే దేవుని పట్ల మీకున్నటువంటి ఆసక్తి గొప్పదని నేను అనుకుంటున్నాను. కనుక ప్రియులారా, అందును బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను మీరందరూ రావటం. కనుక అన్ని పనులు ముగించుకొని లేకపోతే ఉన్న పక్కన పెట్టేసి దేవుని మాటలు వినాలని వచ్చారు కనుక ఈ మాటలు కూడా కొద్దిసేపు మీరు జాగ్రత్తగా వినాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఒక మంచి మాటలు మీకు చెప్తాను, మీరు వెళ్ళేలోపు మీరు నేర్చుకొని మీరు వెళ్తురు. కానీ తక్కువ సేది చెప్తాను. మంచి దేవుడే మహా ఉగ్రుడు అవుతాడా? ఇది పాఠం. మంచి దేవుడే, దేవుడు ఎవరు అంటే అందరికీ ఏం తెలుసు? మంచి దేవుడు ఎవరంటే అందరికీ ఏం తెలుసు? మంచి దేవుడు. దేవుడు మంచోడే కదా, అందుకే మనం పాట పాడుతుంటాము, యేసు నన్ను ప్రేమించినావు అని. ప్రేమించాడు కనుక మంచి దేవుడు అంటున్నాం మనం. ఆయన ప్రేమిస్తాడన్న విషయమే మనకు తెలుసు. ఆయన ప్రేమిస్తాడు. అందుకే చాలామంది సినిమాలు కూడా ఏమని టైటిల్ పెడతారంటే కరుణామయుడు. దేవునికి ఏమని పేరు పెట్టారు? కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు, కృప కలిగిన తండ్రి అని మనం చెప్తుంటాం కదా ప్రార్థన చేసేటప్పుడు. కృప కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా నాయన అంటుంటాం మనం. అంటే ఇంత కృప, దయ, ప్రేమ, జాలి కలిగినటువంటి ఆయన మంచోడే కదండి, మంచోడే. అది కాక ఇంకోటి అంటాడు, దేవుడు లోకముని ఎంతో, ఇలాగంటాం, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను అంటుంటాం మనం. ఎంత ప్రేమించిన ఆయనకు మన మీద చాలా ఇష్టం, ప్రేమ ఉంది దేవునికి. ఎంత ఇష్టము దేవునికి మన మీద అంటే, ఈ ప్రపంచాన్ని దేవుడు మనకు సృష్టించి, ఈ అమ్మాయికి బెండకాయ అంటే ఇష్టం లేదనుకో, ఒక్క బెండకాయను మాత్రమే, కూరలన్నీ ఇంకేం లేకుండా బెండకాయలు మాత్రమే దేవుడు చేశాడు అనుకో, నాకు ఇష్టం లేదండి ఇది అమ్మాయి. అందుకే మటక్కాయలు పెట్టాడు ఆయన తినడానికి. ఊరికి అంటున్నాను, అర్థమైందా? ఎన్ని రకాలైనటువంటి రుచులు దేవుడు భూమి మీద పెట్టాడండి. ఎన్ని రకాలైన కూరగాయలు, ఎన్ని రకాల నాన్ వెజ్, మనకు కావలసినటువంటి అన్ని దేవుడు భూమి మీద పెట్టాడు. ఎంత ప్రేమ అండి. 4 పిల్లలు ఇంట్లో ఉంటే నాకు ఒకటి కావాలి అని ఒక ఆవిడ, ఒక అమ్మాయి ఒక కూర, నాకు ఇంకొక కూర కావాలి ఇంకొక ఆమె చెప్పేది. అమ్మాయి ఏమనిద్ది? 4 రకాలు చేయడానికి 10 చేతులు లేవు నాకు, చేశాను ఒకటి తింటే తిను ఓ, లేకపోతే అంటాం. ఇది అమ్మ ప్రేమ. ఒకటే నేను చేసేదాన్ని. దేవుని ప్రేమ అంటే ఎలా చెబుతాము అంటే, ఇన్ని రకాలు ఇవ్వడమే దేవుని ప్రేమ. ఇన్ని రకాలు ఇవ్వడమే దేవుని ప్రేమ. దేవుని ప్రేమను కొద్దిసేపు ఎప్పుడో చెప్పండి అని అంటే, అయ్యో దేవుని ప్రేమని ఎలా చెప్పాలి అనుకో. మీ ఆయన ఉన్నాడే, మీ ఆయన ప్రేమ ఎంత తెలుసా? వచ్చేటప్పుడు జాజి పూలు కొత్తగా పెళ్ళైన పుల్లే ఒక మూర తీసుకో, 2 మూరలు తీసుకురంటే 50 రూపాయలు అంటే ఎన్ని తెస్తాడు? ఒకటే. అది అమ్మాయి చెప్తుంది, ఒకటేనంట, ఒక మూరే. అంటే మీ ఆయన లవ్ ఎంత? మూర. దేవుని ప్రేమ, ఒక చెట్టుకు ఎన్ని మల్లెపూలు అండి, ఎన్ని మల్లెపూలు, ఎంత ప్రేమ అండి అది.
అంత ప్రేమ అయింది. దేవుని ప్రేమ అంత ప్రేమ. దేవుని ప్రేమ ఎంత మంచోడు కదా దేవుడు, ఇన్ని ఇచ్చాడు కదా మనకి. ఏదైనా ఎవరైనా మనకు వచ్చేటప్పుడు, మనకు ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఇంటికి వచ్చినప్పుడు ఏమని ఇన్ని తినేటి మోసుకొని వచ్చారనుకో, మంచోడు ఏమంట, మంచోళ్ళు వాళ్ళు. మీకు కావాల్సిన మంచి డ్రెస్ తెచ్చారనుకో, మా నాన్న మంచోడు. మంచి వంటలు చేసి పెట్టారనుకో, మా అమ్మ మంచిది, మా అన్నయ్య మంచివాడు, మా చెల్లి మంచిది, మా మామయ్య, ఇలా చెప్తుంటా మంచోడు మంచోడు మంచోడు. ఎందుకని మంచోడు? తెచ్చి ఇచ్చాడు కాబట్టి. అది దేవుడు చేసింది, మీ అన్నయ్య తెచ్చాడు, మీ నాన్న ఇచ్చాడు, దేవుడు చేసింది అది. అది తెచ్చి ఇచ్చినందుకే మనం అంత ప్రేమిస్తుంటే ఇచ్చినటువంటి దేవుని ఇంకెంత ప్రేమించాలి. దేవుడు అంటూ ఆదికాండం చూద్దాం, 1వ అధ్యాయము 10వ వచనం అనుకుంటా. దేవుడు భూమిని చేసిన తర్వాత చూద్దాం, ఒక మాట చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఆదికాండం 1వ అధ్యాయం. నాకు స్పీడ్గా చదవాలా. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. చాలా స్పీడ్ చదవాలి, లేకపోతే ఇటైతే నేను తెల్లవారుజాము దాకా చెప్పాలి. నేను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూసెను. ఏంటంటే అది మంచిది. జలరాశి భూమిని అన్నీ చేసిన తర్వాత దేవుడు అనుకున్నాడు, దాన్ని చేసిన పనిని చూసి అది మంచిది. మీరు కూడా ఎప్పుడైనా, మనకు కూడా మంచి అలవాటు, దేవుని గుణాలు కొన్ని ఉన్నాయి మనకి. కూర చేసిన తర్వాత ఏం చేస్తారు? చేసి బాగుంది అంటే మంచిది, టేస్ట్ కరెక్ట్గా వచ్చేసింది, ఉప్పు సరిపోయింది, కారం సరిపోయింది, పులుపు సరిపోయింది అంటే అది మంచిది. దేవుడైన యెహోవా కూడా అన్నీ చేసిన తర్వాత, అది చూసిన తర్వాత ఆయన చేసింది ఆయనకు నచ్చాలి. దేవుడు చేసిన పనిని ఆయనకు నచ్చాలి. అది భూమి అయినా కావచ్చు, చంద్రుడై కావచ్చు, సూర్యుడైనా కావచ్చు, ఈ నీరైనా కావచ్చు, సెలయేరు కావచ్చు, ఏదైనా సరే దేవుడు చేసిన తన పని తనకు ముందు నచ్చాలి. నీవు చేసిన కూర ముందు నీకు నచ్చాలి. అది ఆయన చూసుకున్నాడు, ఆయనకు నచ్చింది, అది మంచిది. అలాగ చదువుకుంటూ మీరు వెళ్ళిపోతే దేవుడు ఏది చేసినా దాని అన్నాడు అది మంచిది అన్నాడు దేవుడు. ఈ భూమి మీద ఏది చేసినా దానిని దేవుడు ఏమన్నాడు అంటే దానికి పెట్టిన పేరు మంచిది అని అన్నాడు. మంచిది చెయ్యాలంటే ఈయన ఎలాంటి ఆయన అయి ఉండాలి? ఆయన మంచి ఆయన కూడా మంచివాడై ఉండాలి. మంచివాడైతేనే మంచి పని చేస్తాడు. మంచివాడు అయితేనే మంచి పనులు చేస్తుంటాం మనం. దేవుడు మంచివాడంటండి. చూద్దాం ఆ మాట చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 10-11 వచనం. యెహోవా 10-11 కలిసి ఉంటాయి. వద్దొద్దమ్మా, లేట్ అవుతుంది తల్లి, మీరు తర్వాత చదువుకోండి. చదివారు కదా. మన ఈరోజు ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాం మనం? మంచి దేవుడే మహా ఉగ్రుడు అవుతాడా అని చదువుకున్నాం. ముందు మంచిని గురించి చెప్పుకుందాం. అందుకే ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచివాడు అనేది మాత్రం అండర్లైన్ చేసుకుందాం. కింద ఉంటుంది దాంట్లో చూద్దామండి, చదువుమా. యెహోవా మంచివాడు. యెహోవా అంటే ఎవరు? యెహోవా మనకి ఏమవుతాడు? మనం పాటలు పాడుతుంటాం కదమ్మా, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్న కాడా అని పాట పాడుతుంటాం కదా మనము. యెహోవా మనకు తండ్రి, యెహోవా మనకు తండ్రి. ఆయన ఎవరు అంటే, మన తండ్రి ఎవరు, ఎలాంటి గుణం కలిగి ఉన్నాడు అంటే ఆయన మంచివాడు. యెహోవా మంచివాడు, ఆయన మంచోడు. ఆ మంచితనాన్ని మొత్తం మనకు చూపించాడంట. మనం చూద్దాం, అది నిర్గమకాండంలో ఎంత మంచోడు అనడానికి. నిర్గమకాండము 33వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 19వ వచనం. నిర్గమకాండము 33వ అధ్యాయము 19వ వచనం. వెరీ గుడ్, ఇప్పుడు నాకు కనెక్ట్ అయిపోయారు బాగా. ఆయన నా మంచితనం అంతయు నీకు చూపిస్తాను. దేవుడు అంటున్నాడు, నా మంచితనం అంతా చూపిస్తాను అంటున్నాడు. చూడండి, దేవునిలో మంచితనం ఉందంట. కొద్దిగా కాదు, మొత్తం చూపించాడంటండి దేవుడు. లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు, మంచిగా చేసిన దేవుడు, ఇవన్నీ మన కోసం. మంచితనం అంతా కూడా ఏం చేశాను అంటున్నాడు, కనుపరిచాను, చూపిస్తున్నాను ఆయన మంచితనాన్ని. ఆయన భలే మంచోడు అని అంటే, కనపరచాలంటే ఏంటి దాని కారణం అంటే, మంచోడు అంటే ఆయన దానకర్ణుడు అంటేనే ఏం చేయాలి మరి?
ఆయన బాగా ధర్మం చేస్తాడంటే ఏం చేయాలి? ధర్మం చేస్తా, అయ్యయ్యా ఒక 10 రూపాయలు ఉంటే ఇస్తావంటే గేటు దాటి వెళ్ళిపో అని దానికన్నా అంటాడు అతను. ఏమన్నా అలాంటి వాళ్ళని అంటారమ్మా దానకరుణని? అది చెప్తుంటారు కదా కొంత, దానకరుణుడు అని పేరు పెట్టారు కదా. అంటే ఆయనకి ఏమి లేకపోయినా అందరికి ఇచ్చేస్తుంటాడంట. దేవుడు ఎన్ని ఇచ్చాడు మనకు? ఈ ప్రపంచంలో అన్నీ మనకి ఇచ్చినటువంటి దేవుడు ఆయన ఏమనాలి? మనం మంచివాడు. అందుకే నా మంచితనమంతా నీకు చూపించాడంటే ఏంటో తెలుసా? ఆమె మంచి ఆవిడ, ఆమె ధర్మము చేస్తుంది అని అంటే, అమ్మ కొంచెము మా ఇంటికి చుట్టాలు వచ్చారు, పంచదార అయిపోయింది, చక్కెర అయిపోయింది, కొంచెం పెడతావంటే 2 కేజీలు పెట్టుకొని కూడా లేదు అని అంటే, ఆమె ఎక్కడ ధర్మం చేసేట ఆవిడ కాదు కదా. ఆమె ఎక్కడ మంచి ఆమె నువ్వేమన్నావు, డబ్బా కొట్టావు, ఇలాగా డప్పు కొట్టావు చాలా మంచిదని, అంత చక్కెర కూడా పెట్టలేదు. ఈ అడిగింటే పెట్టకపోయినా ఆమెను పోయి అడగండి ఆమెను గురించి, అప్పుడు ఏమి చెప్పింది ఈవిడ? అందరు మంచోళ్ళు అనుకుంటే నేను అనుకొని అంత చక్కెర పెట్టమ్మా, మా బంధువులు వచ్చారు టీ లేకనంటే ఇంత చక్కెర పెట్టలే. ఆమెం మంచిది అనాలంటే ఏం చేయాలి? పెట్టాలి. అది పెట్టే గుణం కలిగితే మంచిది. మరి దేవునికి ఇచ్చే గుణమే, అన్నీ ఇచ్చేసేసాడు ఆయన, అన్నీ పెట్టాడు భూమి మీద. చివరికి తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తునే మనకి ఇచ్చేసాడు, మనం చక్కెర పెట్టలేకపోతే. యేసుక్రీస్తు వారినే ఇచ్చాడంటే, ఆయన ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి అంటే, తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆయన్నే భూమి మీదకి వచ్చాడు, ఆయన్ను పంపించాడు అంటే, ఆయన ప్రాణతర్పణం చేశాడు అని అంటే, భూమి మీదకి వచ్చిన తర్వాత అర్పించాడు అంటే ఎంత మంచోడు చెప్పండి. నా కొడుకుని తీసేసుకొని మీ పాపాలు పోతాయంటే నా కొడుకుని చంపేసేసుకోండి, నేను రెడీ అన్నాడు దేవుడు అంటే ఎంత మంచోడండి దేవుడు. ఈ ప్రకృతిని అంతా ఇచ్చిన దేవుడు తన మంచితనమంతయు నేను చూపించాను అంటున్నాడు. నేనంత చూపించాను, నేను మంచో అని అన్నాడు. ఎవరి గురించి ఇప్పుడు తెలిసింది మనకు మంచోడని? పరలోకపు తండ్రి గురించి తెలిసిపోయింది. పరలోకపు తండ్రి గురించి మంచివాడు అన్న విషయం మనకు తెలిసిపోయింది. మంచివాడని ఎలాగనుకున్నాము అంటే, అన్నీ మనకిచ్చాడు కాబట్టి, తను ఏది కోరుకోలేదు కాబట్టి. 6 దినములు దేవుడు కష్టపడి పని చేసి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు అని అంటే, మనం 2 గంటలు 3 గంటలు పని చేస్తే విశ్రాంతి కావాలనుకుంటాం. మరి దేవుడు అలిసిపోవడమా? దేవుడు అలిసిపోయేంత పని చేశాడు అంటే, అవును. భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దదైనటువంటి ఆ సూర్యుని చెయ్యాలంటే అంత ఈజీనా చెప్పండి? భూమి కంటే భూమే పెద్దదనుకుంటే ఈ గ్రహం, మనకు కనపడే సూర్యుడు దీనికంటే 13 లక్షల రెట్లు పెద్దది. దాన్ని చెయ్యాలంటే దేవుడు ఎంత కష్టపడి ఉంటాడు. సముద్రాలు చేయాలంటే, సెలయేర్లు చేయాలంటే, పెద్ద పెద్ద పర్వతాలు చేయాలంటే, ఇన్ని మొక్కలు చేయాలంటే ఎంత దేవుడు కష్టపడి ఉంటాడు. అవన్నీ మనకిచ్చాడు ఆయన కష్టపడి. ఎందుకంటే నా పిల్లలు తింటుంటే నాకు చాలా, అంత మంచోడు దేవుడు, ఇంత మంచి దేవుడు. తర్వాత అందరూ పాప జీవితంలో ఉండిపోయారు నాయన. ఇదిగో ఈ బలులు అర్పిస్తున్నాడు, మేకలు గొర్రెలు అర్పిస్తున్నారు, వాళ్ళు హృదయం అర్పించమంటే వాటిని చంపేస్తున్నారు. ఇది మానిపించేయాలి నాన్న వాళ్ళకి అనుకున్నాడు దేవుడు. ఎవరు వెళ్తారు భూమి మీదికి? ఎవరన్నారు నేను వెళ్తానని? యేసుక్రీస్తు వారికి చెబితే భూమి మీదకు నువ్వు వెళ్ళాలా నాయన, వారిలాంటి ఆకారముతో నువ్వు వెళ్ళాలి, శరీరముతో వెళ్ళి నీ ప్రాణం పెట్టి రక్తం కార్చే జంతు బలిని ఆపేసేయాలి ఇప్పటి నుండి అని తండ్రి చెబితే, యేసుక్రీస్తు వారు ఒక్క మాట కూడా వ్యతిరేకం చేయకోకుండా తండ్రి చెప్పినట్టుగా భూమి మీదకి వచ్చాడు. మంచోడా కాదా? మంచోడా కాదండి? మంచోడే. ఎవరికైనా మా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎదురుగా పెళ్లి చూపులు లేకుండా పెద్దోళ్ళే వెళ్ళిపోయి వాళ్ళు అబ్బాయిని సెలెక్ట్ చేశాను, ఏమంటుంది అమ్మాయి? ఒప్పుకునిద్దా? నేను చూడకుండా నువ్వెవరు అని అంటాడు. అబ్బాయి ఒప్పుకుంటాడు, ఒప్పుకోడు. ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు వారిని వెళ్ళమంటే వచ్చినటువంటి యేసుక్రీస్తు ఎంత మంచివాడండి యేసుక్రీస్తు వారు, అంత మంచి ఆయన. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చదువుదాం ఒకసారి మనం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 10-11 చదువునా? నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎవరంటున్నారు ఈ మాట? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు పరలోకపు దేవునికి యెహోవాకు ఏమవుతాడు అనుకున్నాము? కుమారుడు అవుతాడు అనుకున్నాం.
ప్రథమ కుమారుడు అవుతాం అనుకున్నాడు. ఆయన్ని భూమి మీదికి పంపించాడు. మనలందరినీ గొర్రెల్లాగా పోల్చి దేవుడు అంటున్నాడు. ఆయనేమో కాపరిగా అనుకొని నేను గొర్రెలకు మంచి కాపరిని. అంటే పరలోకపు తండ్రికి ఉన్నటువంటి ఆ గుణం ఎవరికి ఉంది? యేసుక్రీస్తు వారికి ఉంది. పరలోకపు తండ్రికి ఉన్నటువంటి ఆ గుణం యేసుక్రీస్తు వారికి ఉంది. అందుకే నేను గొర్రెలకు మంచి కాపరిని. దేవుడు అన్నాడు నేను మంచివాడిని, నా మంచితనం అంతా చూపించానన్నాడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మంచితనం చూపించలేదా? ఎంత చూపించాడు ఆయన మంచితనము, ఎంత చూపించాడు ఆయన మంచితనము. ఎవరైనా గుడ్డివారు వెళ్ళి ఉంటే దగ్గరికి వెళ్ళి అయ్యో కళ్ళు లేకుండా ఈ ప్రపంచాన్ని చూడలేకపోయావా, కళ్ళనిచ్చాడు. ఒక విధవరాలు కుమారుడు చనిపోతే, ఒకగానొక కొడుకు చనిపోతే ఆ శవాన్ని తీసేసుకొని ఊరి బయటికి వెళ్ళిపోతున్నారు. గమిని దగ్గరికి వెళ్ళారు. ఇక దగ్గర పూడ్చేది దగ్గరికి వచ్చేసింది శ్మశానం. యేసుక్రీస్తు వెళ్ళాడు. ఆమె బాధ చూడలేక అమ్మ దింపండి అని అన్నారు. పాడే మోసేటటువంటి వారిని. లేనా అన్న అని పాడి ముట్టాడు. చనిపోయిన ఆ యవనస్తుడు లేచాడు. ఎంత మంచోడు కదా. ఆమె ఏమనుకోవాలి? నువ్వెవరు నా కొడుకుని లేపడానికి అనిద్దా? ఎంత మంచి దేవుడు. ఎంతమందికి ఆహారం లేకపోతే, వాక్యం వినటానికి వచ్చినటువంటి వారికి ఆహారం లేకపోతే ఎంతమందికి పెట్టాడని ముందు మనం 5,000 మందికి కొండ మీదకి వెళ్ళి సువార్త చేస్తుంటే వినడానికి వచ్చినటువంటి వారికి ఆహారం లేకపోతే 3 దినముల తర్వాత ఆహారం లేకపోతే మూర్ఛపడిపోతారేమోనని దేవుడు యేసుక్రీస్తు వారు మంచోడు కనుక అందరికీ పంచిపెట్టమని ఆహారం పెట్టాడు. ఎంత మంచానండి. ఆహారం పెట్టాడు, గుడ్డలను బాగు చేశాడు, కుంటలను నడిపించాడు, మూగవారిని మాట్లాడింపజేశాడు, దయ్యములు పట్టినటువంటి వారికి వెళ్ళిపోయేటట్టు చేశాడు. ఒక ఆవిడైతే పాపము డబ్బులంతా తిప్పలు పడి జబ్బులు వచ్చిందనుకో, ఎవరికైనా జబ్బు వచ్చిందనుకోండి, డబ్బులంతా మిగిల్చుకున్న డబ్బులంతా ఏం చేస్తుంటారు? దేనికి ఖర్చు పెడతారు? హాస్పిటల్కు. పోతే పోనీలే డబ్బులు అనుకునేది. ఈ డాక్టర్ పోతే అదే అందులో ఏమీ లేదంటాడు, ఆ స్కానింగ్ తీసేసి. ఇంకో డాక్టర్ అంటాడు లేదు చిన్న ప్రాబ్లం ఉందమ్మా, ఇక్కడ కాదు నీకు పెద్ద స్కానింగ్ తీయాలంటాడు ఆయన. ఇక్కడేముందో అక్కడేముందో ఆ డాక్టర్ దగ్గరికి ఇంకా లాస్ట్ కంటే డబ్బులు అయిపోయి ఇవన్నీ మొత్తం కుదవ పెట్టుకొని అయ్యమ్ముకొని అన్నీ అయిపోయి లాస్ట్ కొట్టి ఇన్ని కట్ట ఉంటుంది కదా, ఏది డాక్టర్లు రాసిన స్లిప్పులు మందులని అక్కడ పడేసి ఏమి హాస్పిటల్ పోతుంది, టచ్ చేసి వచ్చినా బ్రతుకుతే బతికితా అంతే, ఇంకా నేను పోను ఏం కాదు. తిప్పలు పడిపోయినాయి. ఏందట? తిప్పలు పడిపోయినాయి. అదే రా బైబిల్లో ఉంది. తిరిగి జబ్బు బాగా కాక రక్తస్రావంతో బాధపడుతూ తిప్పలు పడిపోయిందంట. తిప్పలు పడి అంటే ఏంటండి? వైద్యుల దగ్గరికి, ఈడి డాక్టర్ దగ్గరికి, ఆయన ఏం చేస్తాడు, ఇంతే. ఇంకా తిరిగి లాస్ట్కు తిప్పలు పడిపోయి ఆగిపోయి డబ్బులు లేక ఆగిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు జనములో వెళ్ళిపోతుంటే వెళ్ళి, మీకు తెలుసు అందరికీ అది ఏం చేసింది ఆవిడ వెళ్ళి, ఆయన వస్త్రపు చెంగు ముట్టంగానే ఆయనలో నుంచి ప్రభావం వెళ్ళిపోతే, ఎవరు నా వస్త్రపు చెంగు ముట్టింది ఎవరు? గజగజ వచ్చి నిలబడుకునేది. మంచి చేశాడా లేదా? ఆమె అందరికి చెప్పిందా లేదా? నా రక్తస్రావ రోగానికి డబ్బు లేకుండా బాగు చేసిన మహానుభావుడు, ఎంత మంచోడండి యేసు అని ఉండాలి కదా. డబ్బులంతా అందరు తీసేసుకొని, నా డబ్బులందరూ తీసుకొని డాక్టర్లు ఒక్కడన్నా బాగు చేయలేదు కదా నా జబ్బును. ఉచితంగా బాగు చేశాడు. ఆయనకు నా స్తుతులు, స్తోత్రం. ఎంత మంచోడు కదా యేసుక్రీస్తు వారు. అందుకే నేను గొర్రెలకు మంచి కాపరిని, మీకేం కావాలో అన్ని ఇస్తానని అప్పుడు అన్ని దేవుడు చేశాడు యేసుక్రీస్తు వారు. చివరికి ఏమి ఇచ్చాడు అయ్యా అనంటే, తన శరీరంలో ఉండే రక్తాన్ని మొత్తం ఇచ్చాడు. ఆ తర్వాత శరీరాన్ని కూడా మనకిచ్చాడు. అదే కదా ఆదివారం రోజు ఇక్కడ మనము ఆరాధన రోజు ఏం తీసుకుంటాం? రొట్టె, ద్రాక్షారసం, కన్వీనియన్స్ సర్వీస్ అని మనం తీసుకుంటుంటాం ఆదివారం ఆరాధన కదా. రొట్టె, ద్రాక్షారసం యేసుక్రీస్తు వారి యొక్క శరీరం, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అని తీసుకుంటుంటాం మనం. ఇంకేంటి, ఆ రోజు కొండ మీద ప్రసంగం వినడానికి వచ్చినటువంటి వారికి ఆహారం పంచిపెట్టాడు. తర్వాత చివరిగా ఏం పంచిపెట్టాడండి? ఆయన శరీరం, ఆయన రక్తాన్నే పంచిపెట్టాడు. ఎవరు మీలో ఉండేది? ఇవ్వండి మీ రక్తం, కొంచెం ఇవ్వండి. ఒకవేళ మీకు ఎప్పుడైనా టైఫాయిడ్, మలేరియాకు ఏదన్నా కొంచెం రక్తం తీసుకున్నారో పెద్ద శరీరం ఏంది అంత తీసుకుంటున్నావు అంటాడు. వాడేమో అమ్ముకుంటాడా నాకు కొంచెం? మరి అన్ని టెస్టులకు సరిపోతుంది. ఏంది అంత రక్తం తీసుకుంటున్నావు అంటావు. దాన్ని చూసేసి ఒంటిలో ఉన్నటువంటి 5 లీటర్ల సగటు మానవునికి 5 లీటర్ల రక్తం ఉంటుందనుకుంటే ఆ రక్తం అంతా దారపోసి ఇచ్చేసాడే, తీసేసుకోండి. నేను
ఎప్పుడైనా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రక్తాన్ని ఇలాగ గ్లాసు పట్టుకొని తాగేటప్పుడు చేతులు గజగజగజ వణికాయా ఎప్పుడన్నా? భయంలే. ఇలాగొస్తాం, అది మోకాళ్ళు ఉంటాం, అది మోకాళ్ళు ఉంటాడు బరువు, మళ్ళీ అందుకే అది చూడు నీకేసింది. మా చిన్నతనం వల్ల అట్లాంటివి లేవు. మోకాళ్ళు బాగా ఉండాలి. పాపం మీకు ఏమి ఇది అక్కడ అవి తీసుకొని ఆయన శిలువలో కార్చిన ఆ బాధ కొంచెమన్నా మీకు అర్థమవుతుందా? అదే ఏదే బెడ్లు వేసేసారు చెప్ప, మోకాళ్ళకి మీకు ఏం కాకూడదనా? ఎక్కడి నుంచి వచ్చింది ఆయన రక్తం? ఇక్కడ నుంచి కదూ, ముళ్ళల్లో నుంచి దిగబెడితే లోపల నుంచి కదా వచ్చింది, బళ్ళెంలో నుంచి కదా వచ్చింది, చేతుల్లో నుంచి కదా కిందికి వచ్చింది. చూడు ఒక్కసారి బాధ, ఆయన గురించి బాధని ఎప్పుడైనా ఎంత మంచి దేవుడు. పాట పాడుతాం, ఎంత మంచి దేవుడు, ఏదో పాట ఉంది, యేసయ్యా ఏదో పాట ఉంది కదా, ఏది నాన్న పాడు. అంత పాట కాకండి, మా టైం అయిపోతుంది నాకు. ఎంత మంచినివే, నా కష్టాలన్నీ తీరుస్తాడో చాలేమ్మా. నీకు తీరిస్తే మంచి అయినా, లేకపోతే ఇంకో దగ్గరికి పోతావు. కనుక ఆయన మంచి దేవుడు. ఎవరు? ఇంతవరకు మనం ఏమనుకున్నాం? పరలోకపు తండ్రి అయినటువంటి ఆయన మంచి ఆయన, అన్నీ కనపరిచాడు, అన్నీ ఇచ్చాడు అనుకున్నాం. ఆ తర్వాత ఎవరు మంచి ఆయన? యేసుక్రీస్తు వారు మంచి ఆయన. ఎలా మంచి ఆయన అంటే ఆయన ప్రాణమే పెట్టాడు కాబట్టి ఆయన మంచి ఆయన అనుకున్నాడు. ఇక మూడవ ఆయన ఎవరు? మనం అనుకుంటాం తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మదేవుడు అనుకుంటారు. ఇక మూడవ ఆయన ఎవరు అంటే పరిశుద్ధాత్మదేవుడు. ఆయన కూడా భూమి మీదకి వచ్చి మనలోనే ఉండిపోయాడు. ఇప్పుడు ఆయన కూడా ఇక్కడ భూమి మీదకి వచ్చాడు. 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు వారు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుండి తండ్రికి చెప్పేసేసి, ఇదిగో తమ్ముని భూమి మీదకి పరిశుద్ధాత్మ దేవుని పంపించయ్యా, నేను మాట ఇచ్చొచ్చానని చెప్పి యేసుక్రీస్తు వారు తండ్రిని అడిగితే భూమి మీదకి పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు. ఇప్పటికీ మన మధ్యన ఉన్నాడు. మీరు మంచిగా పాట పాడుతున్నారు అంటే, ప్రార్థన చేస్తున్నారంటే, వాక్యం చెబుతున్నారు అంటే, దేవుని పని చేస్తున్నారంటే దానికి కారణం ఎవరో తెలుసా? మంచి హృదయాన్ని ఇచ్చి ఎప్పటికప్పుడు మీకు ప్రేరేపించేది ఎవరో తెలుసా? దేవుడు. ఈ మందిరాన్ని నిర్మించుకోవాలని, ఇదిగో ఈ సాపలు ఇవ్వాలని, లేకపోతే ఆ ఫ్యాన్ ఇవ్వాలని, లేకపోతే ఇదిగో ఇది ఆల్టర్ కట్టించాలని, ఈ టేబుల్ ఇవ్వాలని, ఈ మైక్ సెట్ ఇవ్వాలని, ఈ ప్రేరణ ఎవరు కలిగించారు? ఎవరు? ఆయన పేరు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ప్రేరణనిస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రేరణతో ఆయన మంచి ఆయనే. ఇప్పుడు కదా తండ్రి అయిన దేవుడు మంచి ఆయన, యేసుక్రీస్తు వారు మంచి ఆయన, పరిశుద్ధాత్మ దేవుడు మంచి ఆయన. మనమందరం ఎవరము? ఆయన పిల్లలమే కదా, ఆ తండ్రి పిల్లలమే కదా మనం కూడా. మరి మనలో ఎందుకు ఆ మంచి గుణం ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలి. ఇలాంటి మంచి దేవునికి ఎందుకు కోపం వస్తుందో మనం. ఉగ్రుడు అంటే ఎవరు? కోపం కదా. ఉగ్రత అంటే ఏంటి? కోపం కదండి. అంత మంచి దేవునికి ఉగ్రత రావటం ఏంటి? అన్ని తినమని తాగమని పంచభూతాలు ఇచ్చాడు దేవుడు. నీరుని ఏమంటారమ్మా? పంచభూతమే కదా. భూతాలు అంటే దయాలు అనుకున్నారు. మళ్ళీ దేవదూతలు. పంచభూతాలు అంటే ఆకాశం ఒక దేవదూత, భూమి ఒక దేవదూత. దేవుడు చెబితే పంట పండిస్తుంది. నీరు ఒక దేవదూత, గాలి ఒక దేవదూత, అగ్ని ఒక దేవదూత. అవి పంచభూతాలని మనం అనుకుంటుంటే మనకు హెల్ప్ చేసేవి ఇవన్నీ. అది దేవుడు సృష్టించినటువంటి వాటి అన్నిటినీ కదా. వీటన్నిటిని చేసి మనం అనుభవిస్తుంటే, అవన్నీ మనకు హెల్ప్ చేస్తుంటే, అవన్నీ మనకు పరిచర్య చేస్తుంటే, ఏది గాలి నాకేం పరిచర్య చేస్తుంది అని అనుకో. మంచి బాగా వేసవికాలం, ఎండాకాలము బాగా ఉక్క పెడుతుంది అనుకోండి. అప్పుడు ఏమంటుంటాం? ఈరోజు ఏమి రాలేదా? ఎక్కడికి పోయింది? ఏమ్మా ఈరోజు గాలి రాలేదు అని అన్నవే, ఎక్కడికి వెళ్ళింది గాలి అంటే అప్పుడప్పుడు వస్తుంటుంది, అది వస్తుంటుంది, వెళుతూ ఉంటుంది. గాలి చేసే పని అది రానప్పుడు తెలుస్తుంది దాని విలువ. దాన్ని పంపించేది ఎవరు అంటే దేవుడు. కొన్ని మేఘాలు అలాగ వస్తుంటాయి చూడు, బాగా మబ్బులు పట్టి ఉంటాయి. ఇక వర్షం వస్తుందిరా బాబు అంటే రాదు, వెళ్ళిపోతా. అప్పుడు ఏమంటాం? ఏంటండి రాలేదా? అటు వెళ్ళిపోయినాయి. ఎవరు తీసుకుపోయారు వాటిని? వచ్చాయి కానీ అటు వెళ్ళిపోయాయి. ఎవరు తీసుకెళ్లారు ఆ మేఘాల్ని? మన ఊరిలో కురవకుండా ఆ మేఘాలని ఎవరు తీసుకెళ్లారు? ఒక పక్కనేమో వర్షం పడుతుంది, ఒక పక్కనేమో కరువు ఉంటుంది, ఒక పక్కనేమో మునిగిపోతున్నాయి. ఎవరు పంపిస్తున్నారు వాటిని? ఎవరి స్వాధీనములు ఉన్నాయి ఇవన్నీ? పంచభూతాలు అంటే దేవుడి స్వాధీనములు ఉన్నాయి. సహాయం చేసే పంచభూతాలే తిరుగుబాటు చేస్తున్నాయంటే దేవుడి ఆజ్ఞ ఇవ్వపట్టే చేస్తాయి అవి. ఈ భూమి అంటుందంట, ఎందుకయ్యా నేను వాళ్ళకి హెల్ప్ చేయాలి? నీ మాట విననప్పుడు ఈ పంట పండుతున్నానే నేను. భూమి అంట,
దాని మీద ట్రాక్టర్లది నాగిలి వేసేసి దున్నుతుంటే గజగజ గజగజతో వణుకుతుందంట. దానికి నొప్పి లేదా? భూమికి నొప్పి ఉంది, ఆకాశానికి బాధ ఉందంట, అన్నిటికీ బాధ ఉంది. ఎందుకయ్యా బాధ అంటే మనల్ని బట్టేనంట, మనల్ని బట్టే బాధ ఉంది అంటున్నాడు. ఇప్పుడు అనుకున్నాం కదా, ఎంతవరకు ఏం చెప్పుకున్నామంటే దేవుడు మంచి ఆయనకి ఎందుకు ఉగ్రత వస్తుంది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. చిన్నపిల్లలను బాగా మనం గారాబంగా లేక పుట్టినప్పుడు గారాబంగా పెంచుకుంటాం కదండి. ఇక్కడ ఎత్తుకుంటాం కదా, స్త్రీలు సంకన ఇలాగ ఎత్తుకుంటాం. కొంతమంది ముద్దు ఎక్కువైపోయి భుజాల మీద కూర్చోబెట్టుకుంటారు. ఎక్కువ ప్రేమ గారాభం ఎక్కువ, ముద్దు ఎక్కువైపోయి భుజాల మీద కూర్చోబెట్టుకుంటారు. కూర్చున్నోడు ఎలాగ ఉండాలి చెప్పు? ఇలా పట్టుకోను, వెంట్రుకలు పట్టుకొని మామూలుగా ఉండాలి. చెవు కొరికాడు అనుకో అండి, కూర్చోబెట్టుకుంటే ప్రేమ ఎక్కువే కదా మీరు కూర్చోబెట్టుకున్నాడు, మంచోడే కదా కూర్చోబెట్టుకున్నారు. చెవు కొరికితే అబ్బ రారా నీ ఇలా తీసుకొని ముద్దు పెట్టుకొని ఇలాగ అనుకునే ఆ తల్లి నీ పిల్లో కొరికినప్పుడు, చెవి కొరికినప్పుడు ఎలా ఉంటుందండి? మంచిది, ఈ చెవి కూడా కోరుకున్నానా అంటారా? ఏం పిల్లరా వీడు, ఎందుకు కోపం వచ్చింది? అంతగా ప్రేమించావు, కింద ఉన్నావని ఇలాగ ఎత్తుకొని భుజాల మీద ఎత్తుకున్నావే. వాడు చేసిన చేష్టాలు బాగా, లేకపోతే చెవులలో ఇలాగ గిలకటం ఇలాగ ఉంటే ఎలా ఉంటుంది చెప్పు? మర్యాద ఉండు అంటాం, ఒకసారి చెప్తాం కదా. నేను ఎత్తుకొని ఉన్నాను, మర్యాద ఉండి లేదో నేను ఏం చేస్తాను? నాకు కోపం వచ్చిందో, ఎవరు కోపం పుట్టించింది? ఎవరు ఏంటి చెప్పరు? కోపం ఆ తండ్రికి కానీ తల్లికి కానీ కోపం పుట్టించింది ఎవరు? ముందు ప్రేమ మురిసిపోయింది కదా, అందుకే ఎత్తుకున్నారు కదా, చంకన పెట్టుకున్నారు కదా, భుజం మీద ఎక్కించుకున్నారు కదా, ప్రేమ ఎక్కువయ్యే కదా. మరి ఎందుకు ఆ పిల్లోని కింద దించాలనుకుని, లేకపోతే కొట్టేస్తాను నేలకేసి అంటుంటారే ఎందుకు? వాడు చేసిన చేష్టలు, వాడు చేసిన చేష్టలు అవి నచ్చక నేనేదో గాయపరిచాడు, నేనేదో ఇబ్బంది పెట్టాడు, అందుకే నీ ప్రేమను కోపంగా మార్చేసుకున్నాం. ఇది నిజం. ఇది నిజమైతే దేవుడు ప్రేమించి అన్నీ ఇచ్చాడు, ఇంతకు ఉగ్రుడిగా ఎందుకు మారాడంటే ఆయన మాట మనం వినక. అంత మంచి దేవుడికి ఎందుకు కోపము? అంత మంచి దేవునికి ఎందుకు ఉగ్రత? కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసు. మనం ఏమన్నా చేస్తాం, కోపం వచ్చింది అనుకోండి, నాకు కోపం వచ్చిందో అని ఏమంటుంటాం? పురుషులు అనుకో ఏమంటారు? రే నా కోపం వచ్చిందో ఏమంటావు నాయన? ఇప్పుడు ఎక్కువ బెల్ట్ పెడుతున్నారు కదా, నా కోపం వస్తే బెల్ట్తో కొట్టేస్తాను. మీరు స్త్రీలు నాకు కోపం వచ్చిందో ఏ గుత్తి? అది నాకు కోపం వచ్చిందో పప్పు గుత్తితో కొడతానంటారు, తెడ్డు కర్రతో కొడతాను. అప్పటికి చాచింది అనుకో, వినకపోతే అప్పటికి తగ్గించుకోలేదనుకో, ఆ పని ఏదో చెడ్డ పని చేసే పనిని, అప్పుడు ఏమంటారు? ఇంకా నాకు కోపం నేను భరించలేను కనుక నీకు నేను చేసేది ఏంటంటే, మన సైడ్ ఏమంటాము? దోశలు తీసేది. దాన్ని ఏం చేస్తాం? అట్లా కాడను కాల్చి వాత పెడతావా? వాత పెడతావా? ఏమ్మా ప్రేమ ఏమైందమ్మా? నా గారాల పట్టి అన్నావే, చూచూ చీచి అన్నావే, పిల్లల్ని అంత బాగా చూసుకున్నావే, ఏమైందమ్మా? నేను పెడతాను, కాల్చి పెడతాను అంటున్నావు, నిజమేనా? ఇది పెడతావా కాల్చి అంటే? వానికి కాల్చుతాను అని అన్నా, కాల్చి అంత కోపం చెప్పించాడు నీకు, నీ చేత కాల్పించుకునేంత కోపం తెప్పించాడు, అందుకే కాలుస్తాను అంటున్నావు గారం. నిజమేనా? కాలుస్తారా? ఎందుకమ్మా అలాగో కొడతావు? నేను కొట్టాలనా సంపాలనా? అట్లాంటి పని చేశాడు వీడు అంటాడు. మంచి పని చేస్తే ఎందుకు కొడతామండి? మంచి పని చేస్తే ఎందుకు తిడతారండి? ఎందుకు వాతలు పెడతారండి? మంచి పని చేస్తే. మంచి పని చెయ్యక తల్లిదండ్రులను సంతోషపెట్టే కార్యక్రమాలు భూమి మీద తన పిల్లలు చేయకపోతే వారికి ఇంత కోపం వచ్చి కాల్చేస్తానంటే, అంత కోపం వస్తే మరి దేవునికండి, ఇన్ని ఇచ్చిన దేవునికి కోపం వస్తే అసలు మనం తట్టుకోగలమా? అందుకే ఇప్పుడు ఏమనుకున్నాం? కోపం వస్తే ఆ కోపానికి చిన్న కోపం అనుకో అలా కొడతాం, చిన్న దెబ్బే. కొంచెం పెద్ద కోపం వచ్చింది అనుకో ఇంత పెడతాం, ఇంకా కోపం వచ్చింది అనుకో కాలుతో తంతాను, ఇంకా ఎక్కువ కోపం ఉంది అనుకో దేంతో ఇసిరేస్తాను? చూడేమంటున్నా? చెప్పు అంట. నిజమే కదా, చెప్పుతో ఇసిరేస్తాం. అవునా? చెప్పుతో ఇసిరేస్తారా? కోపం వస్తే చెప్పుతో ఇసిరేస్తారా? అంత కోపమా?
అంటే మన కోపాన్ని పరిపరి విధాలుగా కోపాన్ని బట్టి, అంటే లోపల రగిలే కోపాన్ని బట్టి చేతికి తీసుకుంటామా ఆ వస్తువును కొట్టడానికి, అవునా? లోపల ఉండే కోపాన్ని బట్టి చేతికి చిన్న పని చేశాడు అనుకో, బిందెతో నీళ్లు తీసుకురాలేదు అని అనుకో, ఒక బిందె నీళ్ళు తీసుకురావాలంటే రోకలి బండతో కొడితే ఎట్లా అంటారు, ఏమంటారు చెప్పండి? రోకలు తీసుకొని మోస్తున్నారు అనుకో, ఏమంటే నీళ్లు తెమ్మంటే తేలేదంటే అమ్మ ఈ రోకలతో కొడుతున్నారా అనాల. ఎవరిని కొట్టాలి రోకలతో? అవతలోని కాలు ఇరిచి వచ్చాడు కాబట్టి ఈయన రోకలతో కొట్టేస్తుంటే అంత బాగుంది. అర్థమైందా? పెద్ద నేరానికి పెద్ద వస్తువుతో కొడతాం. దేవుడు ఏమంటున్నాడు ఆయనకు కోపం వచ్చినప్పుడు ఆయన ఏదో ఒక వస్తువుతో కొడతాడంట మనల్ని. చూద్దాం ఆ మాట, ఏ వస్తువులతో కొడతాడు ఆయనకు. ఎప్పుడు అసలు ముందు ఆయనకు కోపం వస్తుంది. కోపం వస్తే దేంతో కొడతాడో అది మనం ఇప్పుడు చూద్దాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 23-24 వచనాలు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 23-24 వచనాలు చదువుదాం. 23-24 వచనాలు. ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి అది గిరగిరా తిరిగి, ఏంటంటమ్మా? యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిర తిరిగి. ఏ గాలి? సుడిగాలి. గిరగిర తిరిగి ఏ ఉగ్రత అంటండి? మహోగ్రత. మంచోడు అన్నాడు దేవుడు, మంచోడు అన్నాం. మరి ఆయనకి ఏమొచ్చింది? ఎందుకు వచ్చిండొచ్చు? కోపం వచ్చిందా? కోపం వచ్చింది. ఇప్పుడు కీర్తన గ్రంథం 147:17 వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 147:17 వచనం మనం చూద్దాం. ముక్కలు ముక్కలుగా చదవకుండా మీరు చదివితే నేను బాగా చెప్తాను. ముక్కలు ముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే. ఎవరు 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 వడగండ్లు పడుతున్నాయంటే మనకు ఆనందమా? చిన్న చిన్న వడగండ్లు పడుతుంటే మనం తిందామరా బాగుంటాయని పిల్లలు ఆడుకుంటుంటాం. దాంట్లో వడగండ్లు పడుతున్నాయి, చూద్దురండి అప్పుడప్పుడు పడుతుంటాయి. కానీ కొన్ని చోట్ల ఈ మధ్య తెలంగాణలోనండి వడగండ్లు పడినాయి. ఎంత వడగండ్లు అంట? 250 గ్రాములంట. అంటే పావు కేజీ. మన సైడ్ ఏమంటాం దాన్ని? పావు కేజీని కాలు కేజీ వడగండ్లు పడ్డాయి. కాలు కేజీ వడగండ్లు పడితే ఎంత ప్రమాదం కదా! ఇంతలావది ఉంటబడినట్టు. ఒక్కొక్క చోట అండి ఇంకా పెద్దవి పడ్డాయి. పంట అంత నాశనం, చేతికి వచ్చిన పంట నాశనం అయిపోయిందండి. ఏం పడి? వడగండ్లు పడి. అది ఎవరి శిరాన బైబిల్ చెప్పింది? ఏమా చెప్పరు? ఆ వడగండ్లు విసిరింది ఎవరు అంటున్నాడు? దేవుడు. దేని మీద విసిరాడు అంటే పంటల మీద విసిరాడు. పంట పండకుండా రాలిపోయింది. పండిన చేతికి వచ్చిన పంట రాలి కింద పడిపోయింది. అయ్యో, బాగా పండినటువంటి మామిడి పళ్ళు ఎప్పుడైతే ఈ వడగండ్లు పడ్డాయో ఆ దెబ్బలకు అవన్నీ చేతికి రాకుండా తినడానికి వీలు లేకుండా పోయింది. ఎవరయ్యా విసిరింది వీటినంటే దేవుడు. అది యెహోవా మహోగ్రతను పెలుగాని అది దుష్టుల మీద. కిందకి చదువుకుంటే ఇర్మియా గ్రంథంలో 30వ అధ్యాయంలో కింద 24 వచ్చిన పెళ్ళున దిగునని ఉంటుంది. ఎక్కడంట? అది దుష్టుల మీద. ఎవరి మీద దిగుతుంది? దుష్టుల మీద, నీతిమంతుల మీద కాదు, పరిశుద్ధుల మీద కాదు, దేవుని వాక్యానుసారంగా జీవించే వారి మీద కాదు, దుష్టుల మీద, దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వారి మీద పెళ్ళున. ఇప్పుడే చేనికి అడిగి పోయి వస్తానన్నాడంట. అక్కడికి పోయి వర్షం పడుతుందంటే చెట్టు కింద నిలబడుకున్నాడు అంటే ఏమొచ్చి పడింది? పిడుగు. ఎవరు వేశారు దాన్ని? పంచభూతాలను చేసింది ఎవరు అనుకున్నాం? దేవుడు. మరి ఆ పంచభూతాలు దేవుని ఆజ్ఞ లేకుండా వస్తుందా? ఒక మనిషిని చంపుతుందా? చంపదు. దేవుని యొక్క ఆయుధం ఏంటో తెలుసా? పంచభూతాలు. మనుషులను చంపాలంటే దేవుడు వాడుకునే ఆయుధం ఏంటో తెలుసా? పంచభూతాలు. ఏ పంచభూతాలు అయితే మనిషికి సహాయపడుతున్నాయో, మేలు చేస్తున్నాయో, ఎవరు చెబితే అవి మాట విని మనకు సహాయపడుతున్నాయో ఆ దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు అదే ప్రకృతిని దేవుడు వాడుకుంటాడు. అవి పెళ్ళున దిగి వారిని ఏం చేస్తున్నాయంట? చంపేస్తున్నాయి. అందుకే ముక్కలు ముక్కలుగా విసిరేసేవాడు అగ్ని వడగండ్లు విసిరేది ఎవరయ్యా అంటే దేవుడే. వడగండ్లు ఇప్పుడు అన్నాడు. ఏం విసిరేస్తానన్నాడు? వడగండ్లు. ఇంతకు వడగండ్లలో నీళ్లుండే వడగండ్లు మనం చూసాము. ఒక వడగండ్లు చూపిస్తాను, అది చూద్దాం. ఆ వడగండ్లు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును
అగ్ని. చూడండి ఏముందంటది ఈ వడగళ్ళలో. మనం ఇంతవరకు చూసిన వడగళ్ళలో నీళ్ళు మాత్రమే ఉన్నాయి. దేవుడి రాయించినాడు దీనిలో ఏమున్నాయి అంటే రక్తముతో మిళితమైన అగ్ని. అగ్ని రక్తం కలిసిన వడగండ్లు అవన్నీ పడిశాడంట. ఎవరయ్యా దీనికి కారణం అంటే దేవుడే. ఎవరయ్యా దీనికి కారణం అంటే దేవుడే విసిరేయడానికి. మరి అది విసిరేయడానికి కారణం ఎవరు? దేవుడు. అవి మన మీద విసిరేయబడ్డానికి కారణం ఎవరు అంటే మనమే. మనం ఆయనకు కోపం పుట్టించకూడదు అంటున్నాడు. 16వ అధ్యాయం 21వ వచనం ప్రకటన గ్రంథంలోనే. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం అగ్ని వడగండ్లు అనుకున్నాం. దాని బరువు ఎంత ఉంటుందో చూద్దాం. ఇంతవరకు మనము 250 గ్రాములే ఉంటాయనుకున్నాం మనం. ఇప్పుడు చూద్దాం ఒకటి 16వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. 5 మణుగుల బరువు గల ఎంత అంటండి ఆ బరువు ఎంత ఉందంట? వడగండ్లు అనుకున్నాం. ఎంత బరువు అది? 5 మణుగులు. ఎంత తెలుసా? దాదాపు ఇప్పుడు మనకు కేజీలే తెలుసు కానీ మణుగులు అంటే ఎవరికి తెలుసు? పెద్దోళ్ళు ఉన్నారు, ఏమన్నా మణుగులు అంటే తెలిసి ఉంటుందే? నేను విన్నాను ఒక మణుగు 12 కేజీలంట. మణుగు అంటే 12 కేజీలు. అప్పుడు 5 మణుగులు అంటే ఎంత? దాదాపు 60 కేజీలు కదమ్మా. ఎంతదంట పైనుంచి పడేది? ఆకలి అవుతుందా? ఇట్లాంటిది చెప్తుంటే భయం పుట్టాలి. కానీ 5 మణుగులు ఆకాశము నుంచి అగ్నియు రక్తముతో మిళితమైన వడగండ్లు పడుతున్నాయి. అవి ఎవరు వేశారని మనం చదువుకున్నాము. వడగండ్లు ముక్కలు ముక్కలుగా విసిరేవాడు ఆయనే. దేవుడే విసిరాడు. ఎందుకు అవి విసిరాడు అంటే మనము చేసిన తప్పిదమునికి బట్టి. ఏ దేవుడైతే మంచివాడని మనం అనుకున్నామో అదే దేవుడు మన మీద ఎందుకు ఇలాగా విసిరేస్తున్నాడు వాటిని అంటే మనము మంచోళ్ళం కానప్పుడు. మనం మంచిగా ఉంటే మనం అంటుంటాం. అప్పుడు డైలాగ్ చెప్తాడు వాడు, మంచోళ్ళకు మంచోని డైలాగ్ చెప్తుంటాం కదా. నేను మంచోళ్ళకు మంచోని, చెడ్డోళ్ళకు చెడ్డు అని అంటాము కదా. మంచోళ్ళకు మనం మంచోళ్ళం అయితే మంచిగా బ్రతికవుతాయి భూమి మీద. దేవుడు మంచోడే. దేవునికి కోపం వస్తే ఇలాగ జరిగింది కదా. మా యేసు ప్రభు లేడా మాకు? మనం అనుకునేది ఏది? యెహోవా దేవుడికి తండ్రికి కోపం వస్తే ఇలాంటివి చేసావు. మా యేసు ప్రభు మేము ఎప్పుడైనా పిలిస్తే, ఈ రాత్రి ఇప్పుడు పిలిస్తే వస్తాడు మా ఇంటికి ఆయన అనుకుంటావేమో నువ్వు. మా యేసు ప్రభు గొప్పోడైనా మా కోసం ప్రాణం పెట్టిన పిలిస్తే యేసు ప్రభువా అన్నాం అనుకో, చెప్పు మరి అమ్మా ఆయన వస్తాడంట. చెప్పు మారుతమ్మా ఏంటమ్మా నీ ప్రాబ్లం అని వస్తాడు అనుకుంటున్నారేమో. నో, ఇంతకు ఆయన ఎవరు అన్నాడంటే లోక పాపములను మోసుకొని పోవు. యోహాన్ గారు అన్నారు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని పాపాలు ఎవరు మోసుకొని వెళ్ళారు అయ్యా కలవరికి అంటే దేవుని గొర్రె పిల్ల అని పిలువబడిన యేసుక్రీస్తు వారు మోసుకొని వెళ్ళారని మనకు తెలుసు. ఎందుకు చెప్పాను ఈ మాట అంటే పాపాలు మోసుకొని పోయిన గొర్రెపిల్ల ఎవరు అంటే మన భారాన్ని మోసిన గొర్రెపిల్ల ఎవరు? మన పాపమనే భారాన్ని మోసిన గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు మనం అనుకున్నాం. మన మీద ఉండే భారాన్ని ఆయన మోసాడు, సులభం చేశాడు, సులభతరం చేశాడు. ఇంక నీకు వద్దో బరువు అన్నాడు. ఆ పాపమనే భారం నీ మీద ఉండొద్దు అని అన్నాడు. ఆ యేసుక్రీస్తును నువ్వు పిలవంగానే ఆయన వస్తాడో రాడో చివరి మాటలుగా రెండు చూపించి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 15, 17 ఉంటుంది చూడండి. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రులను, కొండ గుహలలోను, బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను దానికి తాళజాల కలిగిన వాడు ఎవడు? ఎవరంట? ఎవరికి కోపం వచ్చింది? గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం. గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం. ఎవరు గొర్రెపిల్ల? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు మీరు అన్నారు మంచోడండి, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు, నేనే గొర్రెని అన్నాడు. బలి అయ్యేటప్పుడు ఆ గొర్రె పిల్లలకి ఏమొచ్చింది? గొర్రె అంటేనే సాధువు జంతువు, ఇక గొర్రె పిల్ల అంటే మరీ సాధువు జంతువు. అలాంటి సాధువుగా ఉన్న యేసుక్రీస్తు వారికి కూడా ఏమొచ్చింది అంటే ఉగ్రత. ఎందుకండి ఉగ్రత? నా రక్తం ఇచ్చి మిమ్మల్ని కొని మీ పాపాలు కడిగిన, మీ పాపాలు మోసుకొని వెళ్ళినా మీరు మారలేదు అని అంటే నాకు కోపం రావాల్సిందే. ఇది అంటాడు యేసుప్రభు. నీకు కూడా కోపం వస్తుందంటే నా కోపానికి కారణం ఎవరు? మీరే అంటున్నాడు ఆయన. మారు మనసు పొందుటకు దానికి నేను అవకాశం ఇచ్చింది కానీ అది నా వల్ల కాదనందంట.
మనకందరికీ దేవుడు మారు మనసు పొందడానికి ఒక అవకాశం ఇచ్చాడంట. అది నా వల్ల కాదు అని అన్నారంట మనుషులు. మనకేముందంటే ఆయన చావడానికి సిద్ధపడినప్పుడు మనం మారడానికి ఏం కష్టమండి? ఆయన చావడానికే ఇష్టపడినప్పుడు యేసుక్రీస్తు వారు మనం మారడానికి ఏం కష్టమండి? మారిపోదాం. లేకపోతే బలిష్ఠుడు నేను, రాజులు నేను, గొప్పలు నేను, ధనికుడు నేను అనుకుంటే గొర్రె పిల్లకు కోపం వస్తే, ఉగ్రత దినం వస్తే దాగుకోవాలని కొండ సందులు ఎత్తుకుంటే బండలకు సందుల్లోకి వెళ్ళిపోతారంట. మమ్మల్ని మరుగు చేయి, ఆయనకు తట్టుకోలేం మేమని. అంత ప్రేమపూరుడైనటువంటి యేసుక్రీస్తు వారు. అందుకే పాట పాడాం, యేసు నన్ను ప్రేమించావు పాపినైనా నా అవుదే. ఇప్పుడు అది పాపులుగా ఉన్నప్పుడు మనల్ని దేవుడు ప్రేమించి ఆయన రక్తం ఇచ్చి భూమి మీదకి వచ్చినప్పుడు కొంత సమయం మాత్రమే ఉంది మనకు. కనుక ప్రియులారా, ఈ రాత్రి కాలంలో మనం చాలా జాగ్రత్తగా దేవుని ఎడల భయభక్తులు కలిగి బ్రతుకుదాం. మారు మనసు పొందడానికి ఒక అవకాశం ఇచ్చాడు మనందరికీ. అప్పుడప్పుడు మనల్ని ఎందుకు సేవకులందరినీ ఇక్కడికి పంపిస్తుంటాడు, మాకు కొంతమంది చేత చెప్పిస్తుంటాడు, మేము కొంతమందికి వెళ్ళి చెబుతుంటాం. ఎందుకు అనంటే మనం తెలుసుకోవాలి వాక్యం అనని, అన్నీ తెలుసుకోవాలి మనమనని. పిల్లోడు ఒక సబ్జెక్టు చదివితే సరిపోదు, పాస్ కాడు కదా. 6 సబ్జెక్టులు చదవాలి కదా. 66 పుస్తకాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, అన్నీ మనకు తెలియాలి కదా. మన గురించి దేవుడు ఏం రాయించుకున్నాడు, ఇది ఏంటయ్యా ఈ పుస్తకం అంటే దేవుని మనస్సు. ఇదేంటండి? దేవుని మనస్సు. మన కోసం ఆయన రాసిచ్చిన ప్రేమలేఖ, మన కోసం దేవుడు రాయించి ఇచ్చిన ప్రేమలేఖ. మన మీద ప్రేమ ఉండి ఎన్నో మంచి మాటలు దేవుడు రాయించాడు. అప్పటికీ మనం మారకపోతే ఆయన కోపానికి బలైపోతాం. అందుకే చెప్పండి, మంచి దేవుడే మహా ఉగ్రుడు అవుతాడా కాడా? ఎందుకండి? సమాధానం అన్న చెప్పండి. ఇంతసేపు చెప్పాను కదా, మంచి దేవుడే. మంచి దేవుడే అన్నీ ఇచ్చాడు, అన్నీ అనుభవించాం. ఎందుకు ఉగ్రుడవుతాడు అంటే మనం చేసే కార్యక్రమాలు, చెడు పనులు. అక్కడికి దేవుడు అన్నాడు, దుష్టులు ఎంత మాత్రం మరణించడం నాకు ఇష్టం లేదు, వారు మారు మనసు పొందడమే నాకు ఇష్టం అంటున్నాడు. దుష్టులు మరణించడం ఆయనకి ఇష్టం లేదంట, మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత పాపం చేయకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమా, ఇంత దూరం మనకు తెలిసిన వాళ్ళకన్నా చెప్పాలని వచ్చామే. ఈ మాటలు మీకు తెలిసిన వారికి కూడా మీరు చెప్పండి అమ్మా. ఏం చెప్పాడు రాత్రి? సినిమాకి వెళ్ళారనుకోండి, ఎలా ఉంది, ఫైట్ బాగుందా, సినిమా బాగుందా, ఇది కొంచెం స్టోరీ చెప్పు. రాత్రి మొగల్ రేకులు వచ్చిందా, కార్తీక దీపం వచ్చిందా చూసావా? కొంచెం నేను రాలే, కరెంటు పోయింది మా ఇంట్లో, కొద్దిగా చెబుతావా? ఏమైనా స్టోరీ. ఇది ఏందో మొత్తుకుంటున్నాడు ఆయన, ఇది మాకు వినపడలేదు సరిగ్గా మైకులో, కొంచెం చెబుతారా అనేవాళ్ళు ఉంటే మీరు చెప్పండి. ఈ మాట చెప్పండి అమ్మా. ఆయన ఉగ్రతకు గురి కాకుండా ఉండాలి. ఆయన ప్రేమించేటప్పుడే మనం మారిపోదాం. ఆ దేవుడు ప్రేమించేటప్పుడే మనం మారిపోదామండి. ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి దేవుడు యేసయ్య అని పాట పాడుతుంటాం కదా. ఎంత మంచి ఆయన, మనం మంచివారు. అందుకే మనము ఆత్మఫలాలు చదువుకునేటప్పుడు ప్రేమ, సంతోషము అన్నిట్లో చూసేటప్పుడు ఒకటి ఉంటుంది, మంచితనం. ఏముంటుంది అందులో? మంచితనం అనేది ఉంటుంది. ఆ మంచితనం మనం కలిగి జీవించాలి. అంటే ఆ 9 ఆత్మఫలాల్లో ఒకటి ఏంటంటే మంచితనము. అది ఎవరిలో ఉండాలి? మంచితనము. ఎవరైనా ఒక అమ్మాయిని, అయిపోయింది 2 పాఠం, ఒక అమ్మాయిని ఈ ఊరికి ఇవ్వాలనుకోండి, అప్పుడు వస్తారు, ఇక్కడ చూస్తారు, అన్నీ ఓకే. అబ్బాయి గురించి ఏం చేస్తాడు? అబ్బాయి మంచోడేనా ఏమంటాం? అందరిని అడుగుతాం, ఆయిల్ పోయి అడుగుతాం, అబ్బాయి మంచోడేనా అంటాం. ఆనికేమండి బంగారు అంటాం. కానీ అని పోయారనుకో, వానికే బంగారండి మా ఊర్లో మంచోడనేని, కానీ అని పోయాడు అనుకో. ఇది కానీ అన్నాడు, ఏందబ్బా అది? ఆ కానీనే హాని, ఆ కానీనే హాని. కానీ అనేది మంచోడంటే మంచి అనాలి. దేవుడు మంచోడంటే మంచోడే, యేసుక్రీస్తు వారు మంచోడు మంచోడే, పరిశుద్ధాత్మ దేవుడు మంచోడే, భక్తులు మంచోళ్ళే, మనము మంచోళ్ళమే. ఎంక్వైరీస్ ఉంటాయి. పాప మంచిదా? మంచిదే, కానీ అనకూడదు. బాబు మంచోడే, కానీ అనకూడదు. మనం చచ్చే లోపల కానీ ఉండకూడదు. కానీ ఉంటే హానే, అదే నరకానికి తీసుకెళ్ళేది. కానీ వద్దు, మంచోడే. ఎందుకు తెలుసా? దేవుడు అన్నాడు, నేను మంచివాడను కనుక మీరు కూడా మంచోళ్ళే ఉండాలి. నేను మంచిదే మీకు ఇచ్చాను. తినే ఆహారంలో, ధరించుకునే వాటిలో, అన్నిటిలో, తాగే వాటి అన్ని మంచి ఇచ్చాను.
మంచి ఇచ్చిన నేను మంచివాడని అయినప్పుడు మంచిని తీసుకున్న నీవు ఎందుకు మంచిగా బ్రతకలేవాడు అడుగుతున్నాడు దేవుడు. మంచిగా బ్రతుకుదామమ్మా, మంచిని 10 మందికి పంచుదాం, మంచిగా బ్రతుకుదాం, మంచిని పంచుదాం. అది దేవుడు కోరుకుంటున్నాం. మంచి పంచమ్మ అంటే దాంతో ఈ చికెన్ 65 ఎలా చేయాలి, మా ఫ్రెండ్కి పంపించాలా, అది పంచడం. దాన్ని పంపిస్తావు, చికెన్ ఎలా చేయాలని ఫ్రెండ్కు షేర్ చేస్తావు, ఇది 10 మందికి పంపించాలంటాడు. మంచి దేవుడు చేసిన ఈ మంచిని అనుభవించిన మనం ఆ మంచి దేవుని గురించి చెబుదామండి. ప్రకృతిని అనుభవించాం, క్రీస్తు వారి రక్తాన్ని తీసేసుకున్నాం, శరీరాన్ని తీసేసుకున్నాం, పరిశుద్ధాత్మని సేవలు వినియోగించుకుంటున్నాం. ఆయన గురించి మనం చెప్తామండి, ఆయన గురించి మనం చెప్తామండి. ఓకేనా? ఆయనకు ఉగ్రత రాకుండా ఉండాలంటే కారణం ఎవరు? ఆయనకు ఉగ్రత రాకుండా ఉండాలంటే కారణం ఎవరు? మనమే. ఆయన కోపానికి మనం బలి అయిపోకుండా, కోపం రప్పించకుండా మంచి చేష్టలు చేద్దాం, మారిపోదాం. పోతే ఏముంది, మారితే ఏముంది, లాభం తప్ప పరలోకం తప్ప మనకు వచ్చేది. కనుక ప్రియులారా, మారిపోదాం, ఆయన కోపం తెప్పించద్దు. చాలా పెద్ద పాఠం, సమయం అయిపోయింది కనుక ముగిస్తున్నాను.